అమ్మా నాన్న లేరు పాపం ఈయనకి, ఏదో ఆవేళ కోపం వచ్చి అంటే అనొచ్చు. కానీ అమ్మవారి హృదయం ఎలా ఉంటుంది, బ్రహ్మరాంబాదేవి హృదయం, అమ్మా నాన్న లేరు పాపం ఈయనకి, నేను భార్యనంటే ఎలాగ అమ్మను కూడా నేనే కదా అనుకుంటుంది ఆవిడ. అప్పుడు శివుడు చాలా ఆనందంగా ఉంటాడండి. మరి తల్లి లేనటువంటి భర్తకి తల్లి ఎవరండి? భార్య తల్లి. పైగా మన సంప్రదాయంలో భార్యకు మరొక పేరుంది. భార్య కళత్రం అనేవి మామూలు మాటలు, జాయా అంటారు. భార్యని జాయా అంటారు. వేదంలో ఎక్కడైనా భార్య ప్రస్తావన వస్తే జాయా అంటారు. జాయా అంటే అర్థం ఏమిటో తెలుసా? నిజానికి పుత్రుణ్ణి ప్రసవించిన తర్వాత జాయా అంటారు, అంతకుముందు అనరు. సంతానం కలిగిన తర్వాతే జాయా అంటారు. అంతకుముందు ఊరికే పెళ్ళి అయిన వెంటనే జాయా అనడానికి వీల్లేదు. సంతానం కలిగిన తర్వాత జాయా అంటారు. ఆ జాయా శబ్దంలో జాయతే తల్లి అనే అర్థం ఉంది. సంతానం కలిగిన తర్వాత భర్తకి భార్య తల్లితో సమానం. అంటే తల్లిని ఎంత గౌరవిస్తాడో భార్యను అంత గౌరవించాలి. తల్లితో సమానం అంటే ఇంక ఎటువంటి సంబంధం ఉండదని కాదు, అలా తీసుకోకూడదు దాన్ని.